నిజానికి సత్య గారికి నాకు విడాకులు ఇష్టం లేదు. ఆయనకి నాకు కలిసి ఉండాలనుంది. కాకపోతే మనమ్మ గారికి ఎదురు చెప్పలేక, డైవర్స్కి ఓకే అనలేక మధ్యలో ఆయన నలిగిపోతున్నారు. అందుకనే మేమిద్దరం కలిసి విడాకులు వచ్చినట్టు నాటకమాడాము. అది సరే, మీ ఆయనకి నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మధ్యలోకి సిరి ఎలా వచ్చింది? అమ్మా, అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొద్ది రోజులు ఆ ఇంట్లోనే ఉండడం చాలా అవసరం. నీ కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలనుకుంటే ఈ విషయాన్ని నీలోనే దాచుకో. త్రిపుర అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వద్దు. తెలిస్తే తను ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా. మరి త్రిపుర వదిన నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చమ్మా. ప్లీజ్, మా ఎస్ఐ గారితో కూడా నువ్వే మాట్లాడు. సరేలే, అదంతా నీ చూసుకుంటా. నువ్వు అల్లుడు బావుంటే నాకదే చాలు. అమ్మా, ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే అత్తయ్య వచ్చేస్తుంది. తను రాకముందే వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త.